వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనము దిలీప్ క్యాథన్స్ ఆరోగ్య కేంద్రాలో ఉన్నాము. దిలీప్ క్యాథన్ గారు మనతో ఉన్నారు. హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపెంచర్ అండ్ న్యాచురల్ సైన్స్. మాట్లాడదాం. హలో అండి. హలో. వర్టిగోతో చాలా మంది సఫర్ అవ్వడం నేను చూశానండి. పాపం వాళ్ళకి ఏంటంటే ఇంకా నాకు ఇంతే, ఇది తప్పదు, ఇట్లాగే ఉంటుంది, వస్తుంది, దానంతలు అదే పోతుంది అని అంటారు. అసలు ఈ వర్టిగో రావడానికి ఈ ఆక్యుపెంచర్, ఆయుర్వేదం ఏం చెప్తుంది? అసలు ఏంటి రీజన్స్ అని చెప్తుంది? అయితే వర్టిగోకి అసలు చాలా మందికి తెలియదు అంటే ఇక్కడ నుంచి వస్తుంటుంది, మెడ నుంచి పెయిన్స్ వస్తుంటుంది, ఇలా లాగుతుంటుంది, కళ్ళు తిరుగుతుంటాయి. ఓకేనా? దీనికి ఏమైనా టెస్టులు ఉన్నాయంటే పెద్దగా ఏం లేవు. వర్టిగోకి ఏం లేవు. కళ్ళు తిరుగుతుందంటే ఇది వర్టిగో అని చెప్పేసి ఒక డైరెక్ట్ ఒక ట్యాబ్లెట్ రాసిస్తారు అంతే. అసలు రూట్ కాస్ ఏం చెప్తుంది? తల భాగం సంబంధించింది ఏ డిసీజ్ అయినా, అంటే ఈ నెక్ నుంచి తల భాగం వరకు ఎలాంటి డిసీజ్ అయినా సరే అది రూట్ కాస్ వచ్చేసి లంగ్స్ అని చెప్పేసి చెప్తుంది. ప్రకృతిలో తల భాగం మొత్తం కూడా ఆక్సిజన్ ఇది ఒక ఆక్సిజన్ యొక్క డీపీ లాగా అనుకోండి. ఒక అన్ని కేబుల్స్ కలిపి ఒక నెట్వర్క్ దగ్గర ఎట్లయితే కనెక్షన్స్ ఇస్తామో అట్లా అనమాట. మన బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్కి ఒక కేబుల్ అంతా చేసేసి ఒక ట్రాన్స్ఫారం లాగా ఇక్కడ ఫిట్ చేసినాం మనం. అక్కడ వోల్టేజ్ ఎక్కువైనా తక్కువైనా, ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువైనా తక్కువైనా ఈ వర్టిగో వస్తుంది. నిజం చెప్పాలంటే మీ యొక్క లంగ్స్ యొక్క ఇన్బ్యాలెన్స్ వల్ల కళ్ళు తిరగడం జరుగుతుంది, నెక్ పెయిన్ రావడం జరుగుతుంది, కళ్ళు ఇలా తూలేసినట్టు ఉంటుంది. ఇవన్నీ వర్టిగో ప్రాబ్లమ్స్, సిమ్టమ్స్ అన్నమాట. లంగ్స్ ఎందుకు అట్లా అవుతాయి? అయితే లంగ్స్ అంటే బ్రెయిన్ కి ఆక్సిజన్ లెవెల్స్ సరైన మోతాదులో అందకపోవడం వల్ల కళ్ళు తిరగడం జరుగుతుంది. చాలా సింపుల్. మీ లంగ్స్ని సరి చేసుకుంటే వర్టిగో చాలా ఈజీగా తగ్గిపోతుంది. ఇది ఆయుర్వేద వైద్యం చెప్తుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఉంటుందిగా వర్టిగో వాళ్ళకి కూడా. కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది. కొన్ని సంవత్సరాల నుంచి సఫర్ అవుతుంటారు వాళ్ళు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తోటి. గ్యాస్ని తెలుగులో చెప్పండి. గాలి. గాలి అంటే గాలి పీడనము మా బాడీలో ఎక్కువ అయినా తక్కువైనా, ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. ఇప్పుడు మనం ఒక ఫ్యాన్ కింద కూర్చున్నాము, ఒక 5 నెంబర్ ఫ్యాన్ పెట్టుకుందాం, స్పీడ్గా ఫ్యాన్ పెట్టుకుని దాని కింద కూర్చున్నాం. ఎంతసేపు కూర్చుంటాం? చల్లగా ఉంటే నేనైతే చాలాసేపు కూర్చుంటాను. అంటే చాలా మంది ఏం చేస్తారు, ఆఫ్ చేసుకుంటారు, మళ్ళీ తగ్గించుకుంటారు, బ్యాలెన్స్ చేసుకుంటా ఉంటారు. అంటే మనం గాలిని ఎక్కువ పెట్టుకోలేము, అలా అని చెప్పేసి ఆఫ్ చేసుకోలేము, బ్యాలెన్స్ గా కావాలి. అదే ఒక 2 నెంబర్ మీద పెట్టారనుకోండి, ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు. అవును. మన బాడీకి కూడా ఆక్సిజన్ లెవెల్స్ ఇలాగే బ్యాలెన్స్ గా కావాలి. అక్కడ ఆక్సిజన్ లెవెల్ డైజెషన్ ఫుడ్ వల్ల, ఎక్కువ స్పైసీ ఫుడ్ తినడం కానీ, ఎక్కువ పులుపు తినడం వల్ల కానీ డైజెషన్ అవ్వకపోవడం వల్ల అక్కడ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏర్పడి ఆ గ్యాస్ అనేది బ్రెయిన్కి తిరిగి కొడుతుంది. అప్పుడు కళ్ళు తిరగడం మొదలు పెడుతుంది. కాదండి, 100% కాదు, 100% కాదు. ఎవరికి లేదండి ఈరోజు? అందరికీ ప్రాబ్లమ్స్. చాలా మందికి ఇది వర్టిగోనా లేకపోతే హెడేకా, మైగ్రీనా, సైనసా అనే కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇవన్నీ కూడా రూట్ కాస్ ఒకటే. డైజెషన్ వల్ల వచ్చే, ఇండైజెషన్ వల్ల వచ్చే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్లనే లంగ్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి గ్యాస్ అనేది ఈ తల భాగం మొత్తంలో కూడా ఎక్కువ పట్టేయడం వల్ల, లేదంటే తగ్గిపోవడం వల్ల ఈ వర్టిగో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక్క ప్రెషర్ పాయింట్ చాలండి, తెలుసా? వర్టిగో ఉన్న వాళ్ళకు ఒకటే ఒక ప్రెషర్ పాయింట్. ఇది మనం గతంలో ఒక వీడియోలో చెప్పుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ బాడీ అని, 2 కాళ్ళు, 2 చేతులు, తల భాగం అనుకున్నాం. ఇప్పుడు నేను చెప్పాను అదే కదా. ఇది తల భాగం అంటే దీని కిందనే లంగ్స్ ఉంటాయి. తల భాగం కిందనే ఫస్ట్ పెద్ద ఆర్గన్స్ లంగ్స్ ఇక్కడే. ఇక్కడ ఈ పార్ట్ మొత్తం కూడా లంగ్స్ ఉంటాయండి. 2 లంగ్స్ ఇక్కడే ఉంటాయి. 4 ఫింగర్స్ ఇలా పెట్టుకొని వర్టిగో ఉన్న వాళ్ళకి ఇలా ఒక 60 టైమ్స్ ప్రెస్ చేస్తే వర్టిగో తగ్గిపోతుంది. ఎంతసేపట్లో తగ్గిపోతుంది? 60 సెకండ్స్లో తగ్గిపోతుంది. 60 సెకండ్లో మీ వర్టిగో అనేది, కళ్ళు తిరగడం అనేది తగ్గిపోతుంది. జస్ట్ 1 మినిట్లో. వర్టిగో ఉన్న వాళ్ళకు, కళ్ళు తిరుగుతున్న వాళ్ళకు ఈ ప్రెషర్ పాయింట్ని 60 సెకండ్లు ప్రెస్ చేసుకొని కూర్చొని డీప్గా అబ్జర్వ్ చేసిన తర్వాత కామెంట్ పెట్టి చూడండి. రిజల్ట్ రాకపోతే నన్ను అడగండి. ఒకటి. రెండవది, ఇది తల భాగం కదా, అంటే కళ్ళు తిరుగుతున్నాయి అనుకుంటాం. ఇక్కడ ఇట్లా పట్టుకుంటాం, కళ్ళు తిరిగితే ఇలా పట్టుకుంటాం. ఇక్కడ ఏంది, ఇదంతా ఫేస్ ముందు భాగం, ఇది నెక్ బ్యాక్ సైడ్, హెడ్ బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ ఈ గోరుకి ఇరువైపుల పక్క సైడ్లో మనం ఇక్కడ చెవులు ఇట్లా పట్టుకుంటున్నాం కదా, ఇది తల భాగం, ఇది తల భాగం. ఈ సైడ్లో ఇలా పట్టుకొని ఇలా డీప్ ప్రెషర్ ఇస్తే కూడా మీ వర్టిగో ప్రాబ్లం తగ్గిపోతుంది. ట్రై చేయండి, ₹1 కూడా ఖర్చు కాదు. ట్రై చేయండి.
ట్రై చేసి ఫీల్ అవ్వండి, అప్పుడు పెట్టండి మీరు కామెంట్. తగ్గకపోతే నా దగ్గరికి రండి, నేను చెప్తాను రూట్ కాజ్. రైట్. అంటే రూట్ కాజ్ అర్థం కానంత వరకు మీకు ఆన్సర్ కూడా దొరకదు. ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉండాలి, టెస్టులకు వెళ్తూ ఉండాలి, హాస్పిటల్కి తిరుగుతూ ఉండాలి. మీ జీవితం అంతా ఇదే చేస్తారా? ఒక్క రూపాయి ఖర్చు కూడా కాదు కదా. ఇది చేసి చూడండి, అర్థం కాకపోతే రండి ఒకసారి, నేను చెప్తాను మళ్ళీ. నాకు ఓపిక ఉంది చెప్పేదానికి, ఓపిక మీరు తీసుకొని రండి చాలు. రూట్ కాజ్లో ప్రతి దాన్ని చాలా సులువుగా తగ్గించుకునే ఉపాయాలు ఉన్నాయి. దాన్ని మనం ఏం చేసామంటే టైం లేకపోవడం వల్ల దాన్ని కాంప్లికేట్ చేసుకుంటున్నాం. కాబట్టి మీ వర్టిగోకి మీ లంగ్సే కారణమవుతుంది. కాబట్టి రూట్ కాజ్లో ఈ చిన్న 2 టిప్ని పాటించిన తర్వాత కామెంట్ పెట్టి చూడండి, అర్థం కాకపోతే రండి. ఇప్పుడు ఇంకా ఏం మెడిసిన్ ఇవ్వరా మీ దగ్గరికి వస్తే? జస్ట్ ప్రెషర్ పాయింట్స్ అయితే లంగ్కి సంబంధించిన ప్రాబ్లం అనుకున్నప్పుడు లంగ్కి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తాం. లంగ్స్ ఒకటి బాగా ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకు లంగ్స్ ద్వారానే వస్తుంది. కరోనాలో అందరూ లంగ్స్ బాగుండేదానికి మంచి మంచి హెల్తీ ఫుడ్ తిన్నారు, లంగ్స్ ఇమ్యూనిటీ పవర్ని పెంచుకొని కరోనాను తట్టుకున్నారు. అలా మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవాలంటే లంగ్స్ బాగుండాలి. రూట్ కాజ్లో ఏం చేస్తాము, ఇది ఎంబడే కళ్ళు తిరిగేదానికి తగ్గేదానికి ఇది పనిచేస్తుంది. లాంగ్ టర్మ్లో ఇది ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల కూడా కళ్ళు తిరగడం అనేది మొత్తం తగ్గిపోతుంది. మళ్ళీ రాకుండా ఉండాలి అనుకుంటే రూట్ కాజ్లో లంగ్కి సంబంధించిన కొన్ని ఆయుర్వేద మెడిసిన్స్ ఇస్తాం, సరిపోతుంది. కంప్లీట్గా బ్యాలెన్స్, కంప్లీట్గా నార్మల్. వయసుకు అంటే చాలా మంది ఒక 40 దాటిన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది వర్టిగో, 35-40 ఇయర్స్ తర్వాతనే ఎక్కువ ఉంటుంది. రీజన్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ స్పైసీ ఫుడ్ తినడం, ఎక్కువ నాన్ వెజ్ తినడం, ఆపోజిట్గా ఎక్కువ మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకోవడం, ఎక్కువ పులుపు తినడం వల్ల లంగ్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఓకే. కాబట్టి ఆ టేస్ట్ను కూడా మానిపిస్తాం. మా దగ్గరికి వచ్చినప్పుడు ఆ టేస్ట్ మరికట్టి ఖచ్చితంగా దాని రూట్ కాజ్ మెడిసిన్స్ ఇచ్చినప్పుడు 100% రిజల్ట్ వస్తుంది. ఎక్సలెంట్ రెమెడీ అండి. చాలా మంది ఉన్నారు ఈ వర్టిగోతో సఫర్ అవుతూ ఉన్న వాళ్ళు, ఈవెన్ డాక్టర్స్ కూడా సఫర్ అవ్వడం నేను చూసాను అనమాట. సో మంచి ప్రెషర్ పాయింట్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.